కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి కారణమైన తిరుమల లడ్డూ కల్తీ వివాదం చినికి గాలివానలా మారుతుంది. ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో ఒకటి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేయగా మరొకటి వైవి సుబ్బారెడ్డి వేశారు. ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 2:15 ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం ఏపీలో లడ్డూకు సంబంధించి తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వరుసగా వస్తున్నటువంటి వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా చేసినటువంటి ప్రకటన పైన ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన హిందువుల మనోభావాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటిపైన ఫోకస్ పెట్టి ఆ వాస్తవాలు ఏంటనేది బయటకు తీయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం పైన హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో భాగంగానే ఒకటి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు, రెండోది వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఏపీ హైకోర్టులో కూడా సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 2:30కి విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలా వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పూర్తిగా హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ప్రసాదంలో అవశేషాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. అందులో కలపరాని పదార్థాలను కలిపారు, కలపడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ రిపోర్ట్ పైన స్వయంగా ముఖ్యమంత్రి సీరియస్ కావటం, ప్రత్యేక విచారణకి ఆదేశించడం, చిట్టు వంటి టీమ్స్ ని ఏర్పాటు చేయడం, ఈ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి కూడా వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అసలు నిజాలు ఏమిటి, ఎందుకు ఇలాంటి పరిస్థితులకి కారణమైంది ఎవరు, నిజంగా జరిగిందా, అసలు జరిగితే కనుక అందుకు గల కారణాలు ఏంటి, అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలపైన కూడా పూర్తిగా వివరాలను బయటపెట్టే విధంగా విచారణ చేయాలని చెప్పి సుప్రీంని అదేవిధంగా ఏపీ హైకోర్టును కూడా విన్నవించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో రాజకీయ దుమారం కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. సౌజన్య, అంటే హరీష్, ఆల్రెడీ మనకి ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అందులో ఫిష్ ఆయిల్ అని పామ్ ఆయిల్ అని మిక్స్ అయిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. మరి ఇది వచ్చిన తర్వాత కూడా ఆధారాలు లేవు అని చెప్పి పిటిషన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి హరీష్? ఏదైతే ఎగ్జామినేషన్స్ మీరు చెప్పినట్టుగా ఏదైతే రిపోర్ట్స్ వచ్చినాయో ఆ రిపోర్ట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా కూడా ఆథరైజ్డ్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆథరైజ్డ్ సంస్థకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఈ వ్యవహారంలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో కొంతవరకు కూడా పొలిటికల్ గా ఉండేటువంటి ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇందులో రాజకీయ కోణం ఉంది, కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. సో ఇప్పుడు ఈ వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితులు ఏమిటి అనే విషయాలను కూడా బయటకు తీసుకురావాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే సుప్రీం తలుపు తట్టి వాస్తవాలు నిజాలు ఏమిటనే విషయాన్ని బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం అందుతోంది. రైట్. Thank you, Harish.